జై జనని వేణుస్వామి గురించి ఈ మధ్య మనకి కొత్తగా ట్రోల్ అవుతున్న కొన్ని విషయాల గురించి మనం ఒకసారి మాట్లాడుకోకుండా ఉండలేము. నేను కూడా ఒక ఆస్ట్రాలజర్నే. సోకాల్ ఆస్ట్రాలజర్స్ ఏదైతే మనకు మీరు చూశారు కదా డియర్ ఫ్రెండ్స్, ఏ విధంగా మనకి ఏపీలో ఎవరు మనకి ఏ పార్టీ వస్తుంది అన్న దాంట్లో ఎంతోమంది కూడా రాంగ్ ప్రిడిక్షన్ చేశారు. ఇప్పుడు కూడా సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వేణుస్వామి జాతకాన్ని పరిశీలించి వాళ్ళ భార్యాభర్తలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా విడిపోతారు. ఎందువల్లంటే శుక్రుడు మనకి కుజాలో ఉండటం వల్ల, అదేవిధంగా వక్రించిన శని, అదేవిధంగా మనకి రాహుకేతువులు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు ప్రిడిక్షన్ చేశారు. అట్లాగే ధనుర్లగ్నం ఉన్న గురువు మనకి స్వగృహంలో ఉండటం వల్ల తనకి ఒక ఏదైతే మనకి ఏదైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే గురువు స్కిప్ చేస్తూ వస్తున్నాడని చెప్తున్నారు. మా ఒక్క ప్రిడిక్షన్స్ ప్రకారం వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది జరగదు. వేణుస్వామి తన వైఫ్తోనే ఉంటారు. తన వైఫ్ మన ఏదైతే మన వీణ వాయిస్తారో తన పేరు మనకి తెలియకపోయినా సరే ఏదో ఒక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పించి వాళ్ళిద్దరి దాంపత్య జీవితం అనేది అద్భుతంగా ఉంది. అట్లాగే ఇంతకు ముందు కంటే కూడా మనకి రాకెట్ స్పీడ్లో వేణుస్వామి తన ఒక ప్రొఫెషనల్లో దూసుకొని వెళ్ళిపోతాడు. దానికి ఎటువంటి సందేహం లేదు. అయితే వేణుస్వామి మనకి ఎన్నో విధాలుగా కామాఖ్యలో కూడా అమ్మవారి కటాక్షం ఉందని చెప్తున్నాడు. అలాగే తన నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి ఒక ఆశీర్వాదం కూడా తనకు ఉంది అంటున్నారు. అమ్మవారి అనుగ్రహం ఉంది అనేది మటుకు అది 100కి 200% కరెక్టు. అది ఎలా కరెక్టు? హైదరాబాదులో ఇద్దరు వరకే ఆ ఒక అనుగ్రహం ఉంది. ఒకడు వేణుస్వామి, ఇంకొకడు పేరు నేను సోషల్ మీడియాలో చెప్పదలుచుకోలేదు. అన్నిటికి కూడా మనకి ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయం గురించి మనకి ఆధారాలు ఉండవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్ ఏదో ఒక గండం ఉంది, ప్రాణగండం ఏదేదో చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకి అద్భుతమైన తన ఒక సర్వీస్ అనేది మనకి ఏపీ ప్రజలకి ఇస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేనికి ఇప్పుడు వేణుస్వామి మనకి ఏపీలో జగన్మోహన్ రెడ్డి మనకి ఖచ్చితంగా వస్తాడు అన్న వేణుస్వామికి ఈ ఒక ఎలక్షన్స్ ఎలా ప్లస్ అయినాయి అనేది మనం చూసుకుంటే, ఎప్పుడైతే గురువులో రాహు ఎంటర్ అయిందో ఆ గురువులో రాహు ఎంటర్ అయిన వాళ్ళకి ధనుర్లగ్నానికి, మీనరాశికి, అట్లాగే కర్కాటక రాశి అయిన చంద్రబాబు నాయుడికి, మకరమైన పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన ఒక ఎనర్జీ అనేది, అదే మేము అనుకుంటున్న మా ఆస్ట్రాలజీ ప్రకారం బ్లాక్ మ్యాజిక్, నెక్స్ట్ బ్లాక్ మాసి అని మేము పిలుచుకుంటున్న ఆ ఒక ఎనర్జీ ఉండటం వల్ల చాలామంది సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్ దశమ శని ఉన్నప్పుడు రాజ్యాధికారం వస్తుంది కానీ ఏలినాటి శని ఉన్నప్పుడు రాదు అన్నారు. మరి ఇప్పుడు ఎలా జరిగింది? మీ ప్రెడిక్షన్స్ ఏమైనాయి? ఒకసారి మీరు అనలైజ్ చేసుకోవాలి. ఒకవేళ వేణుస్వామి వాళ్ళిద్దరూ విడిపోతే నేను మీ కాళ్ళు అడగడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారు సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్? ఒకసారి ఏదో ఒక పాయింట్ పెట్టుకొని కాదు, గ్రహాలు పట్టి చెప్పడం కాదు, కానీ గ్రహాలతో పాటు రాసులు ఒక విధానం, నక్షత్రాలు ఒక విధానం. ఇప్పుడున్న టైం ప్రకారం మన కర్కాటక రాశిలో మనకి సూర్యోదయము, అట్లాగే తుల్లో చంద్రుడు ఉన్నాడు. ఏ విధంగా చూసుకున్నా గురువులో రాహు ఉండటం వల్ల అది వేణుస్వామికి ప్లస్ అవుతుంది, కానీ మైనస్ అనేది ఏ విధంగా కాదు. అది ఎలా అవుతుంది అనేది రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది. మరికొన్ని విషయాల గురించి మీ ముందుకు వస్తాను. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సత్యజానిక. ఎన్నో విషయాల గురించి, ఆస్ట్రాలజీ గురించి, ఎన్నో మీరు ఇప్పుడు దాకా వినలేని సబ్జెక్ట్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను.